సేతుబంధేతు రామేశం అంటే సేత్బంధ్లోని రామేశ్వరం. రామేశ్వరం అనేది రాముడు తన భార్య సీతను అపహరించిన రావణుడి నుండి రక్షించడానికి సముద్రం మీదుగా సేతుబంధం నిర్మించిన ప్రదేశం. సేతుబంధ సంఘటనలో రాముడు లింగ రూపంలో శివుడిని పూజించాడు మరియు శివుడు అక్కడ జ్యోతి స్వరూపంగా స్థిరపడ్డాడు మరియు ఆ లింగం రామేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. వంతెన నిర్మాణ సమయంలో రాముడు మహాదేవుడిని ప్రతిష్ఠించి రామేశ్వర్ మహాదేవ్ అని పిలిచి పూజించాడని నమ్ముతారు. ఆయన తన మహిమని ఇలా వర్ణించాడు: ఎవరైనా వంతెన సందర్శించి రామేశ్వర మహాదేవ్కు సాష్టాంగ నమస్కారం చేస్తే బ్రాహ్మణులను చంపిన అత్యంత తీవ్ర పాపం నుండి విముక్తి పొందుతారు. రాముడు ఇలా అన్నాడు: ఇక్కడ సముద్రంలో స్నానం చేయాలి, రామేశ్వర్ మహాదేవ్ దర్శనం చేసుకొని గంగాజలం తీసుకురావడానికి కాశీ వెళ్ళాలి, రామేశ్వర్ మహాదేవ్ మీద కాశీ గంగా జలాన్ని అర్పించి ఆ కుండను సముద్రంలో విసిరివేయాలి. అందువలన అతను మోక్షాన్ని పొందాలి. ఆసక్తికరంగా ఆలయాన్ని సందర్శే ముందు సముద్రంలో స్నానం చేసే సంప్రదాయం నేటికి యాత్రికులు కొనసాగిస్తున్నారు మరియు దానిని అనుసరిస్తారు. రామేశ్వరం సందర్శించడం హిందువులకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే వారణాసి తీర్థయాత్ర రామేశ్వరం తీర్థయాత్ర లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది. ఈ తీర్థయాత్ర గమ్యస్థానం మున్నార్ గల్ఫ్లో ఉంది మరియు వాయు, రైలు మరియు రోడ్డు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంటుంది. రామేశ్వరానికి దగ్గరగా ఉన్న విమానాశ్రయం మధురై. ఇది నగరం నుండి 163 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధురై, కోయంబత్తూరు, చెన్నై మరియు బెంగళూరు వంటి అనేక నగరాలకు వాయుమార్గం ద్వారా అనుసంధానించబడి ఉంటుంది. విదేశాల నుండి వచ్చే ప్రయాణికులు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కనెక్టింగ్ ఫ్లైట్ పొందవచ్చు. చెన్నై నుండి మధురైకి ప్రీపెయిడ్ ట్యాక్స్లు అందుబాటులో ఉంటాయి. ఇవి రామేశ్వరానికి దాదాపు 3,500 వసూలు చేస్తాయి. రామేశ్వరం చెన్నై, మధురై, కోయంబత్తూరు, త్రిచి, తంజావూరు మరియు దక్షిణ భారతదేశంలోని ఇతర ముఖ్యమైన నగరాలతో రైలు ద్వారా అనుసంధానించబడి ఉంటుంది. మీరు చెన్నై నుంచి మధురైకి రైల్లో కూడా వెళ్ళవచ్చు. సేతుబంధ రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులో ఉంది. ఈ కథ శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాపం పోగొట్టుకోవడానికి శివుడిని పూజించడంతో మొదలవుతుంది. ఋషుల సలహా మేరకు రాముడు సముద్రం మీదుగా వంతెన అంటే సేతుబంధం నిర్మించి సీతతో కలిసి ఇక్కడ శివుని ప్రతిష్ఠించి పూజించడం ద్వారా రామనాథ స్వామిగా శివుడు వెలిసి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రాచుర్యం పొందింది. కథాసారాంశం: బ్రహ్మహత్య పాపం. బ్రాహ్మణుడైన రావణుని సంహరించిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శ్రీరాముడు శివుడిని పూజించాలనుకున్నాడు. ఋషుల సలహా: ఋషులు శ్రీరాముడికి శివుడికి పూజించమని, ముఖ్యంగా శివలింగాన్ని ప్రతిష్ఠించమని సూచించారు. సేతుబంధ నిర్మాణం: లంకకు వెళ్ళడానికి శ్రీరాముడు సముద్రంపై సేతువు నిర్మించాడు. లింగ ప్రదర్శన: శివుడిని పూజించడానికి హనుమంతుడిని కైలాస పర్వతం నుంచి శివలింగాన్ని తీసుకురమ్మని రాముడు పంపాడు. హనుమంతుడు తిరిగి వచ్చేలోపు సీతాదేవి ఇసుకతో శివలింగాన్ని చేసి దానిని ప్రతిష్ఠించి పూజించింది. హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడంతో రాముడు దానిని ప్రతిష్ఠించాలనుకున్నాడు. కానీ సీత ప్రతిష్ఠించిన లింగమే ముఖ్యమని గ్రహించి దాని పక్కనే హనుమంతుడు తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. రామనాథ స్వామి: శ్రీరాముడు పూజించినందువలన శ్రీయుడు శ్రీ రామనాథ స్వామి రాముని యొక్క ప్రభువుగా వెలిశాడు. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా, దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది. ఈ విధంగా సేతుబంధం శ్రీరాముడు, సీత, శివుడు అనుసంధానమై రామేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భవించింది.